తెలంగాణలో ఏ దావత అయినా ఇంట్లో దేవుడు లేదా శుక్రవారం దేవుడు చేసుకుంటే మక్కగూడలు లేనిదే పండుగనుండది. మక్కగూడలల్లా సోర్వ పోసుకుని తింటూ ఇంత కళ్ళుబొట్టు తాగితే ఆ ఆనందమే వేరు. ఇయ్యాల మా పొలంలో నాటేస్తున్నాము. అట్లనే ఈ పచ్చని ప్రకృతిలా స్వచ్ఛమైన గాలి నీరు ఈ పంచభూతాల సమక్షంలో కట్టెల పొయ్యి మీద గుడాలు పోసుకుంటే తిన్నోళ్ళు యాది అయ్యాలే. పోటు వేసిన కిల మక్కలతోని 8 నుంచి 10 మంది దాకా కడుపు నిండా మనసు నిండా తినచ్చు. మా వాళ్ళు మంచిగా పాటలు పాడుకుంటూ నారువీకి నాటేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆడుతూ పాడుతూ మనసుకు నచ్చిన పని వేసుకుంటే పానం హుషారుంటది, తిన్నది పైన పడుతుంది. ఒకప్పుడు షెడ్డీలు వేసుకునే పోరగన్ల కాడికెళ్ళి దోతులు కట్టే ముసలోళ్ళ దాకా పొద్దంతా కష్టం చేసి రాత్రిపూట గుటికడంతా కళ్ళు బొట్టు తాగి కడుపు నిండా తింటుండే, కంటి నిండా నిద్రపోతుండే. ఈ టెక్నాలజీ కాలంలో కుసున్న కాడ గుర్రాలు మలిపి సంపాదించుకునే రోజులు వచ్చినాయి. ఈ వ్యవసాయం సల్లగుండా మొద్దు కట్టెం చేసి చేసి బొక్కలు తెల్లబడుతున్నాయని భయపడుతున్న రోజులు ఇవి. ఏ బాకి సాకి లేక ఇంట్లో